రథసప్తమి సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న కొండ దిగువన కొలువైన సింహాచలం గోశాల వద్ద సూర్యభగవాని ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 5:30 నుంచి శ్రీ సూర్యనారాయణ స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అధికారులు పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనం కోసం ఊహించిన దానికన్నా ఎక్కువ స్థాయిలో భక్తులు రావడంతో ఉదయం 8:30 నుంచి 11:30 ప్రాంతంలో రద్దీ చాలా ఎక్కువగా సాగింది. పోలీస్ శాఖ సహకారంతో దేవస్థానం అధికారులు కూడా వెంటనే స్పందించి అప్పటికప్పుడు క్యూ లైన్లను మార్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో సింహాచలం దర్శనానికి వచ్చిన హీరో శ్రీకాంత్, సహనటుడు శివాజీ రాజా కూడా శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం జరిగింది. దేవస్థానం ఈవో సుజాత, స్థానాచార్యులు మరియు వేద పండితులు కపిలవాయి నాని ఈ కార్యక్రమాలపై సూర్యనారాయణ స్వామి వారి విశిష్టతపై బీపీసీ న్యూస్ కు వివరించడం జరిగింది. నేను కృష్ణకుమార్. సూర్య భగవానుడు చంద్రయానంలోకి అడుగు పెడుతున్నటువంటి వేళ ఈ రోజు. అయితే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశం మొత్తం మీద సూర్యుడికి సంబంధించి నిత్య పూజలు జరిగే 7 మాత్రమే ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి అరసవల్లి క్షేత్రం. అరసవల్లి క్షేత్రంలో ప్రధానంగా 1400 సంవత్సరాల క్రితం కళింగరాజు అయినటువంటి ఒక రాజు నిర్మించినటువంటి క్షేత్రం అది. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ క్షేత్రంలో అత్యద్భుతంగా స్వామివారికి పూజా పునస్కారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి రథసప్తమి రోజున అసలు అంత గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నటువంటి జనాలు కానీ ఇదంతా చూస్తే దైవభక్తి కూడా ప్రజల్లో విపరీతంగా ఉంది. ఇక సూర్యుడి విషయానికి వస్తే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు మనకి సాక్షాత్ కనిపిస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు చంద్రయానంలోకి అడుగుపెట్టినటువంటి ఈ రోజున సూర్యుడు పుట్టినరోజుగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు పుట్టినరోజుగా కూడా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు మనం ఇక్కడ సింహాచలం టు ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని మనం చూస్తున్నాము. ఈ సూర్య దేవాలయం దగ్గర ఈ రోజు స్వామివారికి విశేషంగా పూజా పునస్కారాలు జరుగుతున్నాయి. మీరు చూసుకోవచ్చును. అవన్నీ ఎలా జరుగుతున్నాయి చూద్దాం. సూర్య దేవాలయం దగ్గర వేద పండితులైనటువంటి కపిలవాయి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ సూర్య భగవాన్ యొక్క విశిష్టత, అలాగే సింహాచలం ఇక్కడ సూర్య భగవాన్ ప్రాశస్త్యం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి. ఓం వరాహ నరసింహస్వామి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడిన అనేక రకమైన కోరికలను తీరుస్తూ భగవంతుడు సూర్యనారాయణమూర్తి అందరికీ ఉదయాన్నే లేచిన వెంటనే మనం సూర్యనారాయణమూర్తిని చూస్తాం. ఆయన ప్రత్యక్ష దైవం మానవాళికి. అందుకనే ఇవాళ రథసప్తమి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచినో స్వామివారిని దర్శించుకోవడానికి వరాహ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో ఉన్న సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడిన వారే భక్తులు 50 మంది వారి వారి కోరికలను తీర్చుకుంటూ ఆయురారోగ్యంగా ఉండి లోక కళ్యాణార్థం పూజ చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఈ దేవస్థానం తరఫున మా ఈవో గారు అంగరంగ వైభవంగా అందరికీ ఏర్పాట్లు చేశారు. అది కాకుండా ఇక్కడ అరసవిల్లులో వచ్చారండి ఇవాళ భక్తులు. అసలు ఈ మా దేవస్థానం అయినా ఆశ్చర్యపోతున్నారు ఎంతమంది జనాల అని. ఇది కూడా అరసవిల్లు మాదిరిగానే అంగరంగ వైభవంగా కొలువు తీరుతుంది. భక్తులు 50 మంది స్వామివారిని దర్శించుకుని వారి వారి కోరికలను తీర్చుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మనకి ఈ రాతి రథం కూడాను, ఈ రాతి రథం పైన స్వామివారు ఏడాదికి ఒక్కమారు ఈ రథసప్తమి నాడు ఇక్కడికి వేంచేస్తారు. వేంచేసి విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత ద్వాదశ కలశ స్నపన తిరుమంజనాన్ని స్వీకరిస్తారు. ఆ తిరుమంజనం అయిన తర్వాత అలంకరణం, విశేష ఆరాధనం జరుగుతుంది. అయిన తర్వాత ఈ సందర్భంగా దీనితో సమాంతరంగా మన వేద పండితులు అరుణం పారాయణాన్ని చేశారు. దానితో పాటు సౌరం పారాయణం చేశారు. మహాసౌరాన్ని అంటే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్ష దైవంగా మనకి ద్వాదశాదిత్య మండలాంతర్వర్తిగా మనకి నారాయణుడు
మనకి దర్శనాన్ని ఇస్తాడు. ఎక్కడుంటాడు భగవంతుడు అంటే మనకి ప్రత్యక్ష దైవం ఎవరు? మామూలుగా దైవం అంటే ఏదో ఎప్పుడో కానీ కనిపించడు, సాక్షాత్కారం జరగాలి. ఋషులు, మునులు, తపస్సు, యోగము, ధ్యానము, దీనివలన పరమాత్మ మనకి సాక్షాత్కరిస్తాడు. కానీ సామాన్యంగా అందరికీ దర్శనాన్ని ఇచ్చేటువంటి దైవం సూర్యనారాయణుడు. ఈ సూర్యనారాయణుడు 12 మంది సూర్యుల మధ్యలో ఉంటాట. ఆయన జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖచక్ర శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతమని ద్రౌపది ఆక్రందనం చేసినటువంటి సందర్భంలో అన్నమాట ఈ శ్లోకం. భగవంతుడు మండలాంతర్వర్తిగా ఉంటాడు. ఆయన ఉష, ఛాయ, పద్మిని, సంజ్ఞ అనేటువంటి ఆ భార్యలతో కూడి ఉంటాడు. ఆయన 7 రథాలని పొంచి ఉండి ఆ రథం మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయనకి సారథి అనూరుడు, ఆయన సారథి. అనూరుడు సారథ్యం వహిస్తూ ఉంటాడు. మొన్ననే దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం ప్రవేశించింది. ఉత్తరాయణ కాలంలో ఆయన సంపూర్ణమైనటువంటి అంశువులు అంటే ఆ కిరణాలని ప్రసరింపచేసి జీవరాశినంతటిని ఉత్తేజపరుస్తాడు. ఆయన ఆ ఉత్తేజపరచడం కోసమనే ఈ రథసప్తమి ఉత్సవం అన్నమాట. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్య ప్రదాత అయినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇవాళ మనం ఆరోగ్యం లేదు అంటున్నాం. ఆరోగ్యం మనకి ఎందుకు కొరబడింది అంటే మన పూర్వీకులు ప్రాతకాలంలో లేచేవాళ్ళు, ఉషకాలంలో లేచేవారు, బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవారు. లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసేవాళ్ళు. ఈ అర్ఘ్యప్రదానాన్ని ఆహారంగా స్వీకరించి సూర్యుడు తన గమనాన్ని నెరపుతూ ఉంటాడనమాట. అందుచేత సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ప్రత్యేకం ఈ మాఘమాసంలో ప్రతిరోజు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి అర్ఘ్యప్రదానం ఇవ్వడం. అర్ఘ్యప్రదానం కూడా రకరకాలైనటువంటి ఉన్నాయి ఆ విధానాలు. ఒక రాగి చెంబులో నీళ్లుంచి అందులో ఒక ఎర్ర పుష్పాన్ని వేసి ఆ చెంబుతో ఉండేటువంటి తీర్థాన్ని భాస్కరుడికి మనం అర్ఘ్యమిస్తే ఆయన యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. దీని వలన ఏంటంటే మనకు ఆరోగ్యం ఇస్తుంది అని. తర్వాత లేస్తున్నాం మనం. ఆ లేవడం అనేటువంటిది ప్రాతకాలంలో లేచి వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సూర్య జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కళ్యాణము చెంత భక్తులందరూ కూడా వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఈరోజు జరగబోయే కళ్యాణం అంతట్లో కూడా చక్కగా భక్తులందరూ కూడా కళ్యాణం చేయించుకొని ఆయన కృపకు పాత్రలు అవ్వాలని నేను భక్తులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే కృష్ణాపురం గోశాల దగ్గర కూడా మన సూర్యనారాయణ స్వామి వారు ఉన్నారు. అక్కడ కూడా చాలా మంది భక్తులు వచ్చి ఆయన దర్శనం చేసుకుంటున్నారు. మా ఎక్స్పెక్టేషన్ సుమారుగా 10,000 మంది వచ్చి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు కూడా అలాగే భక్తులకు కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా అక్కడ చాలా బాగా చేయడం జరిగింది. క్యూ లైన్స్ కానీ వాళ్ళకు వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా మేము గోశాల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా చక్కగా పీస్ఫుల్గా ఆ యొక్క దర్శనాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ దేవాలయంలో కూడా కళ్యాణం ఇవన్నీ జరుగుతున్నప్పుడు భక్తులందరూ కూడా చక్కగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని చెప్తూ సూర్య జయంతి వారు ముందుగా అనుకున్నటువంటి ఏర్పాటు ఏంటంటే ఒకవైపు ఎంట్రీ మరోవైపు ఎగ్జిట్ అనుకున్నారు. అయితే జనం అనుకోకుండా ఎక్కువ మంది జనం వచ్చారని చెప్పి దేవస్థానం వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఏదైతే ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ 2 ఉన్నాయో 2 కూడా ఎంట్రీగానే ఇస్తూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దారి ఏదైతే ఉందో ఈ దారి నుంచి ఎగ్జిట్ ఇచ్చారు. మరి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యం ఎలా ఉంది ఏంటి అనేది కూడా భక్తులను అడిగే తెలుసుకోవాలి. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్ ఒకసారి గురుగారు ఎలా ఉంది మీకు దర్శన ఏర్పాట్లు కానీ చూడడానికి? బాగానే ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోపాలపట్నం. ఈ ఇయర్ వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఈ ఇయర్ వచ్చారు. మీకు ఏర్పాట్లన్నీ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. వారు ముందుగా అనుకున్నటువంటి ఏర్పాటు ఏంటంటే ఒకవైపు ఎంట్రీ మరోవైపు ఎగ్జిట్ అనుకున్నారు. అయితే జనం అనుకోకుండా ఎక్కువ మంది జనం వచ్చారని చెప్పి దేవస్థానం వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఏదైతే ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ 2 ఉన్నాయో 2 కూడా ఎంట్రీగానే ఇస్తూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దారి ఏదైతే ఉందో ఈ దారి నుంచి ఎగ్జిట్ ఇచ్చారు.
మరి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యం ఎలా ఉంది ఏంటి అనేది కూడా భక్తులను అడిగే తెలుసుకోవాలి. ఒకసారి ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్ ఒకసారి గురుగారు ఎలా ఉంది మీకు దర్శన ఏర్పాట్లు కానీ చూడడానికి? బాగానే ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోపాలపట్నం. ఈ ఇయర్ వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఈ ఇయర్ వచ్చారు. మీకు ఏర్పాట్లన్నీ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. బాగా చింతలగ్రహారం నుంచి మీకు ఎలా అనిపించింది సార్ ఇక్కడ దర్శనం? చాలా బాగుందండి. చాలా అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా చేశారు. భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కూడా బాగా జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా బాగా సహకరించి భక్తులందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగా జరుగుతుంది. మీకు ఎంతసేపు పట్టిందండి దర్శనం? జస్ట్ ఒక పావు గంటలు అయిపోయింది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము చింతలగ్రహారం నుంచి. ఎన్ని గంటలకు బయలుదేరారు? మేము 9:30 అలాగ వచ్చాం. 9 అలాగ అయిపోయింది బయలుదేరి. ఇక్కడ దర్శనం ఎంత టైం? ఒక పావు గంట 6 గంటలు లైన్ లో అవన్నీ చూసుకొని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్ని బాగున్నాయి. కొంచెం ఇక్కడ సూర్యుడి దర్శనం చేసుకోవటం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చూసారు కదా, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బీపీసీ న్యూస్ కృష్ణకుమార్ తో కెమెరామెన్ విశ్వారెడ్డి. చూసారు కదా, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బీపీసీ న్యూస్ కృష్ణకుమార్ తో కెమెరామెన్ విశ్వారెడ్డి.